ఎవరికైనా మనం బాకీ ఉంటేనే పెళ్లి అవుతుంది. ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు. పెళ్లి అవ్వలేదు అంటే ఎవరికి మనం బాకీలు, పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు. నమశివాయ. ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా? శంకరాచార్య అటువంటి అదృష్టవంతుడు, వివేకానందుడు అటువంటి అదృష్టవంతుడు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం, వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం. మన పిల్లాడికి మాత్రం ఏంటో పెళ్ళవట్లా, ఏంటో పెళ్ళవట్లా. అయిన తర్వాత ఉంటాయి పెద్ద బాధ్యాలు. ఎప్పటి నుంచి ఎందుకు గడుపుతావు? అవట్లేదు ఎంతవరకంటే అయ్యే వరకే. ఆ జుమ్మేం పోయింది, మీరు పెళ్లికి పిలుస్తారు, భోజనాలు చేసి వెళ్ళిపోతాం. తర్వాత వాళ్ళు ఎడుతూ ఉంటారు అక్కడ. ఎందుకైంది అని? పక్కింటో వాళ్ళకైంది, మన ఇంట్లో అవ్వలేదు. తోడోళ్ళు పిల్లలకైంది, మన వాడికి అవ్వలేదు. మేనళ్ళు పిల్లలకైంది, మన వాళ్ళకి అవ్వలేదు. క్షమిస్తారేమో పిల్లకి 34 ఏళ్ళు వచ్చేసి ఏదో మహాయోగిని అవుతుందేమో, ఒక లల్లాదేవి అవుతుందేమో, ఒక అక్క మహాదేవి అవుతుందేమో, ఒక బెజ్జ మహాదేవి అవుతుందేమో. అవనీరాదమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి మనకైంది సరిపోలేదు, వాళ్ళకు కూడా అవ్వాలా? ఇదో పెద్ద శిక్ష.